ఏం చేస్తావు? చేయి చూస్తాను. నీకే ఇంత పొగరుంటే నాకెంత ఉండాలి? డబ్బు గొలుసు ఇస్తావా ఇవ్వవా? ఇవ్వను. ఏం చేస్తావు? ఏంటి కొడవల్ని చేతిలోకి తీసుకున్నావు? నీకు మతిపోయిందా? నిన్ను కట్టుకున్న నాడే నా మతిపోయింది. మర్యాదగా గొలుసు డబ్బులు ఇచ్చేసేయి, లేకపోతే ఏం చేస్తావు? దాంతో నరికేస్తావా? ముక్కలు ముక్కలుగా నరికేస్తాను. నీకే అనుమానమూ అక్కర్లేదు. కాకపోతే కొత్త కొడవలి ఆ తర్వాత పనికి రాకుండా పోతుందేమోనని నా బాధ. అంతకు మించి ఇంకేమీ లేదు. వ్యవహారాన్ని అంత దూరం రానివ్వక మర్యాదగా గొలుసు డబ్బు ఇచ్చేసేయి. ఇస్తావా లేదా? ఈసారికి ఇచ్చేశాను, కానీ ఎప్పటికైనా ఈ ఇంట్లో వస్తువులన్నీ నావే. నన్నెవరూ ఆపలేరు. మళ్ళీ ఇంట్లో దొంగతనం చేయాలన్న ఆలోచనతో ఇటువైపు వచ్చావో కాళ్ళు చేతులు నరికి పారేస్తాను. నాకు దయా దాక్షిణ్యాలు ఎప్పుడు అడుగంటిపోయాయి. ఇంకెప్పుడు ఇటువైపుకి రావద్దు. వచ్చావో నీ ప్రాణాలు దక్కవు. జాగ్రత్త. చిచి, సుప్రతీక, ఏంటక్క? ఏంటి దేని గురించో సీరియస్గా ఆలోచిస్తున్నావు? ఏం లేదు. నేను చెప్పనా? నువ్వా? అవును, నువ్వేం ఆలోచిస్తున్నావో నాకు బాగా తెలుసు. అయితే చెప్పు. ఏముంది,
రేపు మళ్ళీ 1వ తారీఖు వస్తోంది. నీ వాటా డబ్బులు ఎలా ఇవ్వాలా అని ఆలోచిస్తున్నావు, అంతే కదా? అవును. ఆ విషయం నీకెలా తెలిసింది? నిన్ను ఇన్ని రోజులుగా చూస్తున్నాను. నువ్వెలాంటి దానివో నాకు తెలీదా? నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావా అని ఇందాక నీ మొహం చూస్తేనే అర్థమైంది. ఏం చేయమంటావు? చాలా చోట్ల ప్రయత్నించాను, ఉద్యోగం దొరకడం లేదు. మొన్న కూడా మొత్తం అద్దంతా నువ్వే కట్టావు. నేనేం పెద్ద త్యాగం చేయలేదులే. అయినా అద్దె నువ్వు కడితే ఏంటి, నేను కడితే ఏంటి? ఏదో నీ అభిమానం దెబ్బతినకూడదని అప్పట్లో ఒప్పుకున్నాను. నువ్వు అసలు ఆ విషయం గురించి ఆలోచించద్దు. అలా ఎలాగక్క? నువ్వు ఒక్కదానివే కష్టపడుతుంటే నేనింట్లో తింటూ కూర్చోనా? నేను ఈ కష్టం నీకోసం పడటం లేదు. నువ్వు రాకముందు కూడా నా పరిస్థితి ఇదే. నువ్వేదో నాకు పెద్ద భారమైపోయినట్టు అలా మాట్లాడతావేంటి? ఇన్నాళ్ళు వాళ్ల కోసం వీళ్ల కోసం రెక్కలు ముక్కలు చేసుకున్నాను. ఉద్యోగం పోయిందని బాధపడక ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కొన్నాళ్ళు రెస్ట్ తీసుకో. అనవసరంగా పిచ్చి పిచ్చి ఆలోచనలతో నీ మనసుని పాడు చేసుకోవద్దు. నీకు త్వరలోనే ఇంకో చోట ఉద్యోగం వస్తుంది. ఏవోనక్క, నాకా నమ్మకం పోయింది. ప్రతివాళ్లు బ్యాక్గ్రౌండ్ గురించి అడుగుతున్నారు. ఎంతగా అవాయిడ్ చేద్దామన్నా కుదరడం లేదు. నీకు ఉద్యోగం ఇవ్వకపోతే అది వాళ్ళ దురదృష్టం, అంతకుమించి ఇంకేమీ లేదు. అయినా దొరక్కపోతే దొరక్కపోతుంది బోడి ఉద్యోగం. అక్క అక్క అని పిలుస్తున్నావు. నేను నీకేమాత్రం సాయం చేయకూడదా? అయినా నాకు మాత్రం ఇంకెవరున్నారు? నన్ను మరీ అంత పరాయి మనిషిలా చూస్తోంటే బాధగా ఉంది. అది కాదక్కా, ఎంతైనా నువ్వు ఒక్కదానివే ఇదంతా చేస్తుంటే ఇబ్బందిగా ఉంది. పైగా నేనింట్లో కూర్చుని ఏం చేయని చెప్పు, బోరు కూడా కొడుతోంది. కాదులే, నీ సంగతి నాకు బాగా తెలుసు. చిన్నప్పటినుంచి నీ కాళ్ళ మీద నువ్వు నిలబడ్డావు. ఇప్పుడిలా ఏ పని లేకుండా ఉండమంటే ఉండలేవు. నీ పరిస్థితిని నేను అర్థం చేసుకోగలను. ఎవరై ఉంటారు? ఏమోనక్కా, ఒకవేళ ఇంటి ఓనరేమో. లేదు, ఆయనెప్పుడు అద్దె గురించి పెద్దగా పట్టించుకోరు. ఒక్కోసారి 10 రోజులు ఆలస్యమైనా మనం వెళ్ళి ఇచ్చొచ్చేదాకా దాని గురించి అడగరు. పైగా ఇంకా 1వ తారీఖు రాలేదు కదా. మహాలక్ష్మమ్మ గారేమో. ఆవిడ ఊళ్ళో లేరుగా. మరి ఎవరై ఉంటారు? ఏదో దెయ్యమో భూతమో వచ్చినట్టు మనం ఇలా భయపడ్డం దేనికి? వెళ్ళి చూసొస్తే పోతుందిగా. ఇన్ని రోజుల తర్వాత ధైర్యం చేసి వచ్చారన్నమాట. ఏదైతేనే యూ డిడ్ ఇట్ అట్లీస్ట్ నౌ. ఆయన నీతో ఏదో మాట్లాడాలనుకుంటున్నారని ఇంతకుముందు నీతో చెప్పాను కదా, అందుకే వచ్చినట్టున్నారు. మీరిద్దరూ మాట్లాడుకుంటూ ఉండండి, నేను నా పని పూర్తి చేసుకుని వచ్చేస్తాను. అబే, నేనిప్పుడు ఆ విషయం గురించి మాట్లాడడానికి రాలేదండి. దాని గురించి మాట్లాడడానికి రాలేదా? అవునండి. మరి ఇఫ్ యూ డోంట్ మైండ్, నన్ను కాస్త లోపలికి రానిస్తారా? ఐఎమ్ సారీ. చెప్పండి. మీ పరిస్థితి తెలుసుకొని వచ్చాను. నేను ఇలా మాట్లాడుతున్నందుకు మీరు అన్యదా భావించకండి. నా పరిస్థితి తెలుసుకొని వచ్చారా? అవును. మీకెలా తెలిసింది? ఆయనకి నీ గురించి అన్ని విషయాలు తెలుస్తుంటే సుప్రతీక, నువ్వంటే ఆయనకి చాలా అభిమానం. ఆయన్ని చూస్తుంటే అర్థం కావడం లేదు. ఎందుకండి అంత ఇబ్బంది పడతారు? అలా కుర్చీలో కూర్చుని రిలాక్స్ అవ్వండి. మీరు చెప్పదలుచుకున్నదేంటో ఫ్రీగా ఫ్రాంక్గా చెప్పేసేయండి. మీకింతకు ముందే చెప్పాను కదా, సుప్రతీకకి ఫ్రాంక్నెస్ అంటే ఇష్టమని. మీకే చెప్తున్నాను, అలా కూర్చోండి. ఆయనేదో మాట్లాడాలంటున్నారు కదా, నువ్వు కూడా కూర్చో. నేను వంటింట్లోకి వెళ్ళి కాఫీ కలుపుకొస్తాను. అదేంటక్కా, నువ్వెక్కడికో బయటికెళ్ళాలన్నావు కదా? అన్నాను, కానీ ఎందుకో ఇప్పుడైనా మాట్లాడాలనుకుంటున్న కొత్త విషయం గురించి వినాలనిపించింది. అందుకని ఉండిపోవాలనుకుంటున్నాను. ఏంటో
నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు. ఆయన చెప్పింది విన్నాక నీకు నా మాటలు అర్థం అవుతాయిలే. నువ్వు ముందలా కూర్చో. నేనిప్పుడే వస్తాను. మీరేదో మాట్లాడాలనుకున్నారు కదా, చెప్పండి. అది చెప్పండి. ఏంటలా నీళ్లు నములుతున్నారు? ఏం లేదు, మీకెక్కడ ఉద్యోగం దొరకలేదని తెలిసింది. దాని గురించి మీరు చాలా ఫీల్ అవుతున్నారట. ఆ విషయం మీకెలా తెలుసు? ముందు నేను చెప్పేది వినండి. చెప్పండి. మీ క్వాలిఫికేషన్స్ గురించి నాకు ముందే తెలుసు. ఇఫ్ యూ డోంట్ మైండ్, ఇక్కడ మా బ్రాంచ్ ఆఫీసులో ఓ పోస్ట్ ఖాళీగా ఉంది. మీ బ్రాంచ్ ఆఫీసా? అంటే మోహన్? అవును, కానీ ఇప్పుడు ఆ ఆఫీస్ అంతా నేనే చూసుకుంటున్నాను. మీకే ఇబ్బంది ఉండదు. మీ అభిమానానికి కృతజ్ఞతలు. కానీ పోయి ఆ ఆఫీసులో ఎలా పనిచేస్తాను చెప్పండి. మీకే ఇబ్బంది రాదు, అదంతా నేను చూసుకుంటాను. ఐఎమ్ సారీ, నాకిష్టం లేదు. ఇంకా ఆ విషయం ప్రస్తావించకండి. మీరు చెప్పదలుచుకున్నది ఇంతేనా? ఇంకేమైనా ఉందా? అది చూడండి, మీరేమనుకోనంటే ఓ విషయం చెప్తాను. మీరెవరో నాకు సరిగ్గా తెలియను కూడా తెలీదు. పదే పదే ఇక్కడికి వస్తున్నారు. పైగా ఏదో మాట్లాడాలంటూ ఇంకేదేదో మాట్లాడి వెళ్ళిపోతున్నారు. మీ మనసులో ఏముందో నాకు అర్థం కావడం లేదు. మీరు చెప్పదలుచుకున్నదేంటో సూటిగా స్పష్టంగా చెప్పండి. అబ్బే ఏం లేదండి, మీకు వేరే చోట్ల ఉద్యోగం దొరకడం కష్టంగా ఉంది కాబట్టి, మోహన్ ఆఫీసులో పనిచేయడం మీకు ఇష్టం లేదు కాబట్టి, ప్రస్తుతానికి నేను కొంత డబ్బు సహాయంగా ఇస్తాను. ఇది కేవలం సహాయం మాత్రమే. ఈ అప్పుని తర్వాత తీర్చేయచ్చు. మీకు ఉద్యోగం దొరికేంత వరకు ఈ డబ్బు మీకు ఉపయోగపడుతుంది. మీ పరిస్థితి విని బాధపడి ఇక్కడికి వచ్చాను. పూట గడవడం లేదని, నాకు ఇబ్బందిగా ఉందని, డబ్బు కావాలని నేను మీతో ఎప్పుడైనా చెప్పానా? చెప్పండి, మాట్లాడరే. నేనెప్పుడు మీ సాయం కోరలేదు కదా. కోరలేదు. మరి అలాంటప్పుడు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? అది కాదు, మీ పరిస్థితి విని. మీరు ఊహించుకుంటోన్న పరిస్థితి నాకేం రాలేదు, ఇక ముందు రాదు కూడా. నేను నా కాళ్ళ మీద ఎలాగైనా నిలబడగలను. మీ అభిమానానికి కృతజ్ఞతలు. మీరు ఈ విషయం చెప్పడానికి వచ్చినట్టయితే ఇక వెళ్ళొచ్చు. ఆయన నీతో ఏం చెప్పారు? నిన్నే ఆయన నీతో ఏమన్నారు? ఏం లేదు, నాకు డబ్బు సాయం చేయడానికి వచ్చారట. వద్దని చెప్పేశాను. నా మీద అభిమానంతో ఇక్కడి దాకా వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసి ఇప్పుడే పంపించబోతున్నాను. ఇంతలో నువ్వొచ్చావు. ఎలాగూ కాఫీ కలుపుకొచ్చావుగా, తాగి వెళ్ళిపోతారులే. మీరు సుప్రతీకతో డబ్బు సాయం గురించి మాట్లాడారా? అవును. అంతకుమించి ఇంకేమీ లేదా? లేదు. సారీ అండి, నేనేమైనా తప్పుగా ప్రవర్తించుంటే క్షమించండి. నేను ఇక బయలుదేరుతాను. ఆగండి. మీరిలా వెళ్ళిపోతే నేను చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నారా? మీకింతకు ముందే స్పష్టం చేశాను, మీ మనసులోని మాటని సుప్రతీకకి చెప్పేసేయమని. మీరు నా మాట వినడం లేదు. మీరా విషయం మాట్లాడలేదు కాబట్టి నేనే సుప్రతీకకి చెప్తాను. వద్దండి, నేను ఆ విషయం గురించి తర్వాత మాట్లాడతాను. ఇంకెప్పుడు మాట్లాడతారు? ఇలా మాట్లాడతాను అంటూనే పోస్ట్ పోన్ చేస్తూ వెళ్తున్నారు. పైగా మీరు అసలు విషయం ప్రస్తావించకుండా ఇవాళ డబ్బు సాయం చేస్తానంటూ ఇక్కడికి రావడం నాకేమాత్రం నచ్చలేదు.
ఇట్ వాస్ వెరీ ఇంప్రాపర్. ఏంటక్కా నువ్వు మాట్లాడుతోంది నాకు అర్థం కావడం లేదు. ఏం లేదు, ఈయన ఎప్పటినుంచో నీ మీద అభిమానం పెంచుకున్నారు. కరెక్ట్గా చెప్పాలంటే అది అభిమానం కాదు, ప్రేమ. అవును, ఇంతకి ముందు ఒకసారి ఇక్కడికి వచ్చినప్పుడు ఈయన ఈ విషయం స్పష్టం చేశారు. ఆయనకే ఆయన చెప్పలేదు. నేను గట్టిగా నిలదీసేసరికి విషయం బయటపడింది. ఇలాంటివి మనసులో పెట్టుకుని ఇక్కడికి రావద్దు, దీని గురించి సుప్రతీకతో ఫ్రాంక్గా మాట్లాడండి, తన ఇష్టాయిష్టాల్ని తెలియచేస్తుంది, విషయాన్ని దాచిపెట్టడం ఎవరికీ మంచిది కాదని చాలా రకాలుగా నచ్చజెప్పాను. అప్పుడు సరేనని చెప్పారు. ఆ విషయం నీతో మాట్లాడేదాకా మళ్ళీ ఈ ఇంటికి రావద్దని కూడా చెప్పాను. నేనంతగా చెప్పినా ఆయన ఇంకా విషయాన్ని నాంచడం నాకు నచ్చలేదు. అందుకే కుండ బద్దలు కొట్టినట్టుగా నీకు చెప్పేస్తున్నాను. ఏంటక్క నువ్వు మాట్లాడేది? ఎందుకంత ఆశ్చర్యపోతున్నావు? అయినా ఇందులో తప్పే ఉంది చెప్పు. ఆయనకి నీ గురించిన అన్ని వివరాలు తెలుసట, తెలిసే నిన్ను ప్రేమించారట. అయినా ప్రేమించడం తప్పు కాదు, ఆ విషయాన్ని బయటికి చెప్పకపోవడం తప్పు. ఆయన మనసులో మాటేమిటో నీకు అర్థమైంది కదా. నీకిష్టం లేకపోతే మొహమాటం లేకుండా చెప్పేసే. ఇందులో నువ్వు ఇబ్బంది పడాల్సిందేమీ లేదు. అది కాదక్కా. ఆయన గారు చేసిన పనికి నువ్వు తలదించుకోవడం దేనికి? ఇప్పుడైనా ఈ విషయం గురించి బాగా ఆలోచించి ఓ మంచి నిర్ణయం తీసుకో. ఇందులో తప్పేమీ లేదు. నువ్వు కూడా సుఖంగా సంతోషంగా ఉంటేనే నాకు తృప్తిగా ఉంటుంది. ఇదన్నమాట మీ మనసులోని మాట. ఎందుక ఇంత అభిమానం చూపిస్తూ ఇక్కడికి వస్తున్నారు? అయినా మీకు ఇలాంటి ఆలోచన ఎలా వచ్చింది? నేనెప్పుడైనా మీ దగ్గర అతిగా మాట్లాడానా? మీతో చనువుగా వ్యవహరించానా? అవునులేండి, ఎంత కాదనుకున్నా మీరు ఆ ఇంటి మనిషే కదా. మీలోనూ అదే రక్తం ప్రవహిస్తోంది. మనుషుల్ని డబ్బు పెట్టి కొనడం ఆ ఇంటి రివాజు. అక్కడ ఏ మానవత్వం, ఏ మానాభిమానాలు ఉండవు. మనసులో ఇంత కపటం పెట్టుకొని నాకు డబ్బు సాయం చేయడానికి వచ్చానంటూ అభిమానం ముసుగు తొడుక్కొని వస్తారా? మీరంతా మేకవన్నె పులులు. మిమ్మల్ని, మీ ప్రవర్తనని చూసి మంచి మనసున్న వ్యక్తి ఏవో అనుకున్నాను. కానీ మీలోనూ ఇలాంటి కుసంస్కారం ఉందని ఇవాళే తెలుసుకున్నాను. ప్లీజ్, మీరు నన్ను పూర్తిగా అపార్థం చేసుకుంటున్నారు. నాకు అలాంటి ఉద్దేశం ఏ కోసైనా లేదు. నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగానే ప్రేమించాను. మీకిష్టమైతే పెళ్లి చేసుకోవాలనుకున్నాను. అంతకు మించి ఇంకేమీ లేదు. అంతా మీ ఇష్టమేనా? నా మనసులో ఏముందో తెలుసుకోనక్కర్లేదా? అయినా మీకు ఆ ఉద్దేశం ఉన్నప్పుడు నాతో ఆ విషయం మొదట్లోనే స్పష్టం చేయొచ్చు కదా. చెప్పడానికి చాలా ఇబ్బంది పడిపోయాను. అంతకు మించి ఇంకేమీ లేదు. ఈయనగారు ఆ మాట పదే పదే అంటే నేనే గట్టిగా చెప్పాను నీతో నిజం చెప్పేయమని. ఇవాళ కూడా ఆయన ఈ విషయాన్ని ప్రస్తావించేవాళ్ళు కారు, నేను చెప్పుండకపోతే. నా నిస్సహాయతని మీ స్వార్థానికి వాడుకోవాలని చూశారన్నమాట. మీరు మళ్ళీ నన్ను అపార్థం చేసుకుంటున్నారు. నాకు అలాంటి ఉద్దేశం లేదు. లేకపోవడం ఏంటి? మీ మనసులో ఏ కల్మషం లేదనే అనుకుందాం. మీరిలా డబ్బు సాయం చేయడానికి నా దగ్గరికి ఎందుకు వచ్చారు? నాలాగే డబ్బు అవసరం ఉన్నవాళ్ళు ఈ ప్రపంచంలో ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు? నేను ఈ సాయం తీసుకోవడానికి ఒప్పుకుంటే ఆ తర్వాత దాన్ని అడ్డు పెట్టుకొని నన్నెలాగో పెళ్లి కొప్పించడానికి మీరు ప్రయత్నించేవాళ్ళు.